హే, తారక్ ని ఫాలో చేసి వాడితో తాగించమని చెప్తే ఇదే ఛాన్స్ అని పీకల దాకా తాగేసొచ్చావా? ఎన్ని తెలివితేటలు నా పెళ్ళానికి. అన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. చేయండి, చెయ్యేసారో అంతే. ఏంటి లాజిక్ లేకుండా మాట్లాడతావు? నేను తాకుండా వాడిని అలాగే తాగించేది? చెప్పు చెప్పు. మొత్తం తలకెక్కేసరికి రావే పోవే అని మాట్లాడుతున్నారా? అయ్యో అలానా? తప్పు క్షమించు, నన్ను క్షమించు, వదిలేసి. ఛీ! మీ తమ్ముడిని తాగించమనే కదా చెప్పావు. వాడు 5-6 బాక్సులు మందు బాటిల్స్ తీసుకుని రూమ్ అంతా బార్ సెటప్ లా మార్చేశాడు. ఇక మీదటాడు పగలు రాత్రి తేడా లేకుండా తాగుతూనే ఉంటాడు. యూ డోంట్ వరీ బేబీ. ఈ భూమి మీద ఆఖరి మందు బాటిల్ ఖాళీ అయ్యే వరకు మీ తమ్ముడు తాగడం ఆపడు. వాడితో మందు మానిపించడం ఎవరిద్దరం కాదు కాంచనా. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలోనే తమ్ముడు తాగుబోతుగానే ఉండాలని కోరుకునే ఒకే ఒక అక్కవే నువ్వే. అవునా? మీ పాటికి మీరు నోటికొచ్చింది వాక్కుండా వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మనం అనుకున్నట్టే తారక్తో తాగించేసా. అయ్యి కబురుమట. అమ్మా వెళ్ళరా. ఇంట్లో అందరూ బయటకు వెళ్ళారు. నిమిష కూడా కాలేజ్కి వెళ్ళింది. దానికి ఈరోజు స్పెషల్ క్లాస్, రావడానికి లేట్ అవుతుంది. కుకటేషు కోకిల ఇద్దరు మార్కెట్కి వెళ్ళారు. వాళ్ళు రావడానికి కూడా లేట్ అవుతుంది. నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉంటున్నావు, అర్థమైందా? అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. ఇలా చూడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ పాటికి